అడగడం తప్పంటలే, అడుగు తప్పలేదు. కానీ నువ్వు అడిగింది సమాజం మొత్తం, ఇవాళ తెలంగాణ శ్యామ అబద్ధం చెప్పట్లేదు, సమాజం మొత్తం ఈ రోజు ఫలాని సదురు ఆమె ఎవరో ఆంధ్ర నుంచి వచ్చినటువంటి కమ్మామ, ఆ చౌదరి గారు ఎవరైతే ఉన్నదో ఆ చౌదరి ఆమె అలా ఎందుకులే కానీ మరి ఆమె చెప్తుంది కదా, నా పేరు చౌదరి అంటుంది కదా, నేను తెలంగాణ శ్యామ్, ఆమె చౌదరి అంటే నేను శ్యామ్, నేను చెప్పలే కదా. మరి కులం వద్దనుకుంటే తోక తీసేయాలి, నేను పెట్టిన పేరే కదా, నేనైతే చెప్పలే కదా. నువ్వు ఉపేందర్ సింగ్ అని గర్వంగా చెప్పుకో, ఉపేందర్ సింగ్, నీకు అహంకారం లేదు, నువ్వు ఒక సామాన్యమైనటువంటి జెన్యున్ జర్నలిస్ట్ గా జర్నలిజం చేస్తున్నావు. ఆమెకు అహంకారం ఉంది, మా తెలంగాణను అవమానించాలనుకున్నది, ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి ఏదో రకంగా చలామణి కావాలని అనుకుంటుంది, బట్ట భయం చేసినాం. కాబట్టి మేమేమంటున్నాం అంటే అడగడానికి ఒక పద్ధతి ఉంటుంది, అడగడానికి ఇది ఉంటుంది. మేము కనుక మార్వాడి ఉద్యమం చేసేటప్పుడు ఫోన్ చేస్తే ఎట్లా బూతులు తిట్టు చూసారు కదా, కాల్ రికార్డ్ ప్రపంచం మొత్తం విన్నది కదా. ఆయన ఏం చెప్తున్నాడు, సార్ ఏదో ఎండగొడుతుంది సార్, మేము 10 రూపాయలు సార్ మేము తెచ్చినా నీకోసం కూడా, నువ్వు తిని చూడు, దాంట్లో ఏం విషయం కలపలే అన్న. 10 రూపాయలు కోవనవుతు తప్పే ఉందన్న నాకు అర్థం కాదు. అంటే 10,000 అమ్మాలా ఏంది, 10,000కు లేకపోతే 1000 రూపాయలకు అమ్మాలా? అరే చిన్న బండి అన్నది. ఇప్పుడు అదే ఈ జర్నలిస్టు ఇప్పుడు సరే అప్పుడు అది తిన్నాడు కదా, అది తినడం ద్వారా 3 కోట్ల మంది ప్రజలు వచ్చారు కదా జాతరకు. ఎవరికైనా వాంతులు కానీ విరోచనాలు కానీ లేకపోతే అక్కడనే స్పృహ తప్పి పడిపోవడం కానీ ఇంకేదైనా కానీ జరిగి ఒక కేసులు నమోదైనటువంటి దాఖలాలు ఉన్నాయా? లేవు కదా. నువ్వు కావాలనే చేసావు కదా, టోపీ పెట్టుకుని చాలు, ఎందుకు నీకు అంత కోపం? వాడు పలానా పేరు క్రైస్తవుడి పేరు అయితే దళితుడు ఎల్లయ్య పుల్లయ్య అయితే కథం దంచిగా ఏముండాలి, శర్మ శాస్త్రి అయితే గౌరవంగా ఉండాలా, ఎల్లయ్య పుల్లయ్య మా పిచ్చయ్య ఉంటే కథం. ఇక వాళ్ళు మాలమాది వాళ్ళు బంజారా బిడ్డలు, వాళ్ళు గిరిజన బిడ్డలు, వాళ్ళు ఇదే కాదు వివక్షత. ఏంది నీ ఆలోచన ఏంది? అంటే చౌదరి, కమ్మ, నాయుడు, రెడ్డి, శాస్త్రి, శర్మలు ఉంటేనే గౌరవం ఇస్తారా? కాబట్టి ఇటువంటిది మీకే ప్రమాదం. ఇది మంచిది కాదు, మన దేశానికే మంచిది కాదు. తప్పు చేసే వాళ్ళు అన్నింటిలో ఉంటారు, అన్ని కులాలలో ఉంటారు, అన్ని మతాలలో ఉంటారు, కాదని అంటలే. లేదా జిహాదీ ఉంటే పట్టుకోపోయి ఎవరొద్దంటారు, రోహింగ్యాలు ఉంటే పట్టుకో ఎవరొద్దంటారు. నేను రోహింగ్యాలకు ఏమైనా అనుకూలమా? కాదు కదా. రోహింగ్యాలు కేవలం బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్లోకి జ్వరబడి అన్ని రాష్ట్రాలు దాటుకుంటూ కేవలం హైదరాబాద్కి వస్తారా అన్న? మరి అన్ని రాష్ట్రాల నుంచి దాటుకుంటూ వాడు బస్ ఎక్కి, ట్రైన్ ఎక్కి, ఫ్లైట్ ఎక్కి వస్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తారు, ప్రభుత్వ అధికారులు ఏం చేస్తారు? ఇటువంటి క్వశ్చన్లు వస్తాయి కదా. ఎక్కడ ఉంటారు చెప్పనా రోహింగ్యాలు? కేవలం తమిళనాడులో, కేరళలో, కర్ణాటకలో, తెలంగాణలో, పశ్చిమ బెంగాల్లో ఎక్కడే ఉంటారు. ఎందుకు? ఇక్కడ బీజేపీ లేదు కదా, అందుకే ఉంటారు. లేని దగ్గర ఉంటారు, గుజరాత్లో ఉండరు, అటు నుంచి రారు. కాబట్టి ఇదంతా నాన్ సెన్స్. ఉంటే పట్టుకో, వద్దా అది పట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది? లెక్కలు తేల్చమంది అంట కదా హైకోర్టు, తేల్చండి, పట్టుకోండి, వద్దంటలే కదా. కానీ మీరు ప్రజలకు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవైతే హామీలు ఉన్నాయో వాటిని పక్కదోవ పట్టించడం కోసం ఇటువంటి వాదనలు తెరపైకి తీసుకొచ్చి ఇప్పుడుండే పరిస్థితులలో మనం ఒక చాక్లెట్, నేను తప్పు చెప్పినా కరెక్ట్ చెప్పినా అర్థమైందా? పట్టుకోవాలి కదా అన్న. ఇప్పుడుండే పరిస్థితులలో ఏదన్నా ఒక బుక్ స్టోర్కి వెళ్ళి లేదంటే ఒక చాక్లెట్ కొనాలంటేనే 10 రూపాయలు, ఏదైనా 5 స్టార్ చాక్లెట్ అదో ఇదో. అలాంటిది కోవా బన్ను అంత తక్కువకి ఎందుకు అమ్ముతున్నారు వీళ్ళు? అందులో ఇది ఇంజెక్షన్లు ఇంజెక్ట్ చేసి హిందువుల మీద ప్రయోగాలు చేస్తున్నారు అనేది ఇప్పుడు ఆయన చెప్పుకొచ్చిన వాదన, ఏదైతే ఆ జర్నలిస్ట్ చెప్పుకొచ్చిన వాదన. సరే అన్న, నిజంగా అంత బాధ్యత ఉంటే ఏం చేయాలి? నేను ఓ బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఎక్కడికి వెళ్ళాను? వాళ్ళ ఊరికి వెళ్ళా, వాళ్ళ ఇంటికి వెళ్ళా, వాళ్ళ నాయనతో మాట్లాడా, వాళ్ళ అమ్మతో మాట్లాడా, అది ఎలా తయారు చేస్తారు, దేంతో తయారు చేస్తారు, మొత్తం వీడియోస్ తో సహా. ఒక సదరు మీలాంటి ఒక జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్ సంబంధించిన వ్యక్తి వస్తే అక్కడ కెమెరాలు పెట్టాం, ఎలా మేము తిన్నాం, అవసరం నీకు తీసుకొని వచ్చా బ్యాగులో. ఇప్పుడు నేను తీసుకొచ్చి సుమారు వారం రోజులు అంతే తినమంటే చెప్తున్నాను. సరే అన్న, ఓకే. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? మీరు అడిగిన క్వశ్చన్ నేను అడిగా, అమ్మ మీరు దీంట్లో ఏదో కలిపి హిందువులకు గర్భసంచి, ఆడవాళ్ళకైతే గర్భసంచి కాకుండా మగవాళ్ళకైతే మగతనం ఇదయ్యేలాగా మీరు ఏమైనా చేస్తున్నారంటే, లేదు సార్ మేము ఉరుసు జాతరల దగ్గర అమ్ముతాం, లేదు సార్ క్రైస్తవుల మీటింగ్ వెళ్ళిన జరిగినప్పుడు అక్కడ అమ్ముతాం, ఇలా జాతరలు ఏమైనా జరిగినప్పుడు కూడా అమ్ముతాం సార్. మొన్న అక్కడ అట్లా జరిగింది, మీ శ్రీశైలం పోయేది ఉండే, మాకు చాలా భయం అయింది సార్. భయమై అందరూ చూశారు. ఇప్పుడు ఆయన నిరక్షరాశి, మీలాంటి జర్నలిస్టు వ్యక్తులు అడిగినప్పుడు కూడా ఆయన ఏం చెప్పలేకపోతున్నాడు. ఆయనకి ఎటువంటి ప్రయాసం మందిని చూసి ఆయన టెంప్ట్ అవుతున్నాడు. నేను ఏమంటున్నా, చెడ్డవాళ్ళు లేరా అని అంటే, కానీ చెడ్డవాళ్ళు కేవలం ముస్లింలోనే ఉంటారా? ఒక టూరిస్టు, ఒక లేడీ యూట్యూబరు ఏమంటారు, ఏం చేసింది మన దేశ వాళ్ళు అంటారు కదా, టెర్రరిస్టులు అందరూ ముస్లింలు కాదు కానీ ముస్లింలు అందరూ టెర్రరిస్టులు అంటారు వాళ్ళు. నేను చెప్తున్నా, ఎస్ అదే క్వశ్చన్ వేసుకుంటే మనం ఈ దేశంలో పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్న మీద మొత్తం ఎఫ్ఐఆర్లు అయితే మొత్తం ఏ పేరుతో అవుతున్నాయా? మెజారిటీ ఏ పేరుతో అయితే లెక్కలు తీద్దాం. నా పేరు రాము, నీ పేరు ఉపేందర్, హిందూ పేర్లే కదా.
అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అయినంత మాత్రం హిందువులు అంత తప్పు చేసినట్ట కాదు కదా. నేరం చేసిన నేరస్తుడు చూడు, అంతేగాని ఆయన రిలీజన్ ఏంటి, వాళ్ళని కులం ఏంటి, ఆ కులపోళ్ళందరూ ఇట్లుంటారు, మత పోళ్ళందరూ ఇట్లుంటారు అనేది తప్పు కదా. అలా అనుకుంటే ఒక ఆమె మన దేశ గూఢచారిగా పనిచేసి పాకిస్తాన్ ఒక వ్యక్తిని ప్రేమించి భద్రతా బలగాల యొక్క సమాచారాన్ని మొత్తం చేరవేసింది. ఐడియా ఉందా? యూట్యూబ్ పెద్ద వచ్చి మరి ఆమె ఎవరు, ఆమె తిరగని గుడి లేదు గోపురాలు లేదు, మరి ఆమె తప్పు పడదాం. కాబట్టి ఇదంతా తప్పు చేసినోడు ఎవడైనా తప్పే, అది నేను చేసినా నువ్వు చేసినా ఎవరు చేసినా సరే. కాబట్టి ఇది మంచిది కాదు. మీరు ఏదో చేయాలని అనుకుంటే మీకే ప్రమాదం. మీ పార్టీ మీద ఆల్రెడీ మీ వాళ్ళ సిద్ధాంతంలోనే ఉంది, వాళ్ళ ఐడియాలజీనే ఉంది. వాళ్ళ గోల్వాల్కర్ స్పష్టంగా బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకంలో రాసి పెట్టిండు, రాజ్యాంగం మన శత్రువు, అంబేద్కర్ మన శత్రువు, ఓకేనా. అంబేద్కరిస్టులు మన శత్రువులు, దళితులు మన శత్రువులు, కమ్యూనిస్టులు మన శత్రువులు, ముస్లింలు మన శత్రువులు, బీసీలు మన శత్రువులు అన్నాడు. కాబట్టి దాంట్లో భాగంగానే వాళ్ళు చేశారని నేను అనుకుంటున్నాను. అందరు శత్రువులు అయితే వాళ్ళకి ఎవరు మరి అంబానీ అదానీలు, బ్రాహ్మణ్ బనియాలు, ఉత్తరాది పెట్టుబడిదారులు, కానీ ఇప్పుడు వాళ్ళు మాత్రం అనుకూలం. వాళ్ళ అన్న చెప్పండి, కేవలం ఒక చిన్న యూట్యూబర్లో పనిచేసే ఒక ఎంప్లాయీ పోయి క్వశ్చన్ అడిగినంత మాత్రాన ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఆ రకంగా పరిస్థితులు, మతాల మధ్య కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, రెచ్చగొట్టే వాళ్ళు వ్యక్తులు ఉన్నారని చెప్పడానికి లేదు కదా. లేరు కదా. సరే ఓకే, పక్కన పెడదాం. ఉమెన్ క్రికెటర్స్ టీంలో ఒక అమ్మాయి ఆట ఆడింది, దేశం కోసం ఆడింది, ఓకేనా. సరే 11 మందిలో ఏ మతం వాళ్ళు ఉన్నారు, ఏ కులం వాళ్ళు ఉన్నారు, ఏ ప్రాంతం వాళ్ళు ఉన్నారు పక్కన పెడదాం. పర్సనల్గా మతం అనేది నీ పర్సనల్ బిలీఫ్ సిస్టమ్. కానీ నువ్వు జిల్లా తరపునో, మండలం తరపునో, దేశం తరపునో, రాష్ట్రం తరపునో ఆడేటప్పుడు చాలా నిబద్ధతగా, నిజాయితీగా, నిస్వార్థంగా ఆడతావు. గెలిచిన తర్వాత తనకు నచ్చినటువంటి దేవుణ్ణి మనసులో విశ్వసించుకుంది, మొక్కుంది. ఆమెను కూడా ట్రోల్ చేశారే. ఆమె వేరే దేశపు జెర్సీ వేసుకుని ఆడలే కదన్నా, మన దేశం జెర్సీ వేసుకుని ఆడింది కదా ఉపేంద్ర అన్న. మరి ఆమెను ట్రోల్ చేశారో లేదా, ఆమె పైన వివక్ష చూపించారో లేదా, అన్నారా లేదా? తప్ప కదా. నెంబర్ 1 మీరు అన్నట్టే అనుకుందాం. అరే బాబా అనేటువంటి పేరుతోని ఉత్తరాఖండ్లో ఒక పెద్ద మనిషి ముస్లిము 40 ఏళ్ళ నుంచి షాపు నడుపుకుంటున్నాడు. ఇది మా రిలీజియన్కి సంబంధించినటువంటి పేరు, నువ్వు ఎలా పెట్టుకుంటావని ఆయన మీద దాడికి పోయారా లేదా? పోతే అక్కడ ఉన్నటువంటి మొహమ్మద్ దీపక్ అనేటువంటి వ్యక్తి ఆంజనేయ స్వామిని తలుచుకొని కానీ ఆయన వెయిట్ లిఫ్టింగ్ చేయడు. ఆయన భద్రతగా ఉన్నాడా లేదా? మరి ఇదంతా వివక్షత కాదా? ఇక్కడ తెలంగాణలో ఎగ్జాంపుల్ తీసుకున్నాం. బీసీలు మా మలమూత్రాలు తాగాలన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గంలో. బీసీలు పోయారా గుర్తుందా? పోటీ చేస్తుండే సర్పంచ్. ఇదంతా వివక్షత కిందికి రాదా అన్న? కులం అడిగి, మతం అడిగి మనిషిని నువ్వు ఐడెంటిటీ చేయడం ఇది తప్పు కదా? తప్ప కదా? ఇది క్షమించరాని నేరము. కాబట్టి ఇటువంటి భావజాలను నింపేది ఎవరు? మీరు మనుషులందరూ కలిసి ఉండాలని చెప్పాలి. సాధ్యమా? ఒక కులస్తుని దగ్గర ఒకళ్ళు తినాలి, పలానా మస్తు దగ్గర పన్నవాళ్ళు తినాలని నువ్వు పండించి నేను తాగే కాఫీ ఈ కప్పు గ్లాస్ ఎవరితో చేశారో ఇప్పుడు పెట్టించిన అక్క కులం ఏందో మతం ఏందో మనకు తెలియదు కదా. సాధ్యమా? సాధ్యమే చెప్పండి. మన కుల పొల దగ్గర మనమే తినాలి, మన మత పొల దగ్గర మనమే తాగాలి. సాధ్యమా చెప్పండి. మీరు అలా సాధ్యమైతే చెప్పండి. మరి